పొలిటికల్ లెక్సికాన్ రాజకీయ నిఘంటువులో కొత్త పదాలను సృష్టించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిద్ధహస్తుడు. గతంలో ఆయన వాడిన పదాలు ఆందోళన జీవి, ప్రొఫెషనల్ పెసిమిస్ట్ అంటే వృత్తిపర అసంతృప్తవాదులు అని. సో తన ప్రత్యర్థుల్ని, తనను ప్రశ్నించే వారిని, తనకు నచ్చని వారిని, తనను ధిక్కరించే వారికి ఇలా అందమైన ఆకర్షణీయమైన పదాలు పెట్టడం నరేంద్ర మోడీ ప్రత్యేకత. మీరు నరేంద్ర మోడీ స్కీమ్స్కు కావచ్చు, అన్నింటిలో కూడా నేమ్స్ పెట్టడం అనేది నరేంద్ర మోడీకి ఒక రకంగా చాలా ఇంట్రెస్టింగ్, క్రేజీ. తప్పేమీ లేదు, అదొక టాలెంట్, అదొక ఆర్ట్. అయితే ఆ పేరు వరకే ఉంటే ఇబ్బంది లేదు. పేరు భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాన్ని సూచిస్తేనే సమస్య. ఎందుకు ఈ ఉపోద్ఘాతం అంటే, ఈసారి ఇండిపెండెన్స్ డే స్పీచ్లో మొదటిసారిగా ఇండియాస్ పొలిటికల్ లెక్సికాన్, భారతీయ రాజకీయ నిఘంటువులో నరేంద్ర మోడీ కొత్త పదాన్ని చేర్చారు. అదే దిమాగీ నక్సల్. దిమాగీ నక్సల్ అనే కొత్త పదాన్ని చేర్చారు. అంటే ఇంటలెక్చువల్ నక్సల్ అని. సో మీరు చూడండి నరేంద్ర మోడీ ఏమన్నారు. वर्षों तक देश की सत्ता में माओवादी सोच के लोग गलियारों में अपनी जगह बना करके बैठे थे. सरकारी कमेटियों में सलाहकार के रूप में भी ये माओवादी सोच ने नीतियों को प्रभावित किया था. मेरे प्यारे देशवासियों, जंगलों में हमें हथियारी नक्सलों का खात्मा बुलाने में, उस संकट से देश को मुक्त कराने में सफलता मिली है. लेकिन हथियारी नक्सल तो गए, लेकिन दिमागी नक्सल, ये दिमागी नक्सल मौके की तलाश में है. हिंसा, अराजकता के वो रास्ते खोज रहे हैं. समाज को गलत राह पर घसीटने के लिए भांति भांति के दांव कर रहे हैं. इन दिमागी नक्सलियों को पहचानना होगा, इन दिमागी नक्सलियों को आइसोलेट करना होगा और राष्ट्र को विकसित राष्ट्र बनाने की मुख्य धारा की ओर देश की युवा पीढ़ी को जोड़ना होगा. సో మీరు గతంలో అర్బన్ నక్సల్ అన్న పదం వినేవారివి. ఆ రోజు కూడా నేను చెప్పాను, అర్బన్ నక్సల్, రూరల్ నక్సల్స్ ఉండరు. సో మెట్రోపాలిటన్ నక్సల్ ఇలా ఉండరు. నక్సల్స్ నక్సల్, అదొక సిద్ధాంతం. మనం నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, అది దారి తప్పిన సిద్ధాంతమే కావచ్చు, కానీ అదొక సిద్ధాంతం. అందులో అర్బను, రూరలు, అర్బను, మెట్రోపాలిటను, విలేజ్ ఇలా ఉండరు. సో నక్సల్స్. కానీ అర్బన్ నక్సలైట్ అన్న పదం వాడేవారు. అంటే మెయిన్గా ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే, జంగల్స్లో అండర్ గ్రౌండ్లో ఉన్నవారు కాకుండా జనంలో ఉండి సమాజంలో ఉండే కళాకారులు, కవులు, రచయితలు, హక్కుల కార్యకర్తలు, మేధావులు వీళ్ళందరినీ అర్బన్ నక్సల్స్ ఖాతాలో వేసేవారు. సో అక్కడితో కూడా ఆగలేదు. అంటే పోనీ మావోయిస్టులకు, నక్సలైట్లకు అనుకూలంగా ఉన్నటువంటి వారిని అన్నారన్నా అర్థం చేసుకోవచ్చేమో. కానీ అక్కడి నుంచి వెళ్ళి ఇక ఎవరు ప్రశ్నించినా, ఎవరు ఉద్యమాలు చేసినా వాళ్ళు అర్బన్ నక్సలైట్స్ అంటూ పోయారు. ఆఖరికి తాజాగా జెన్జీ ప్రొటెస్ట్లలో కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు అర్బన్ నక్సలైట్ అని అన్నారు. నన్ను కూడా అర్బన్ నక్సలైట్ అన్నారు. బీజేపీ శ్రేణులు ఏదో ట్రోలింగ్లో కాదు. సోమవీర్రాజు అయితే ఏకంగా నన్ను నక్సలైటు అన్నారు. సో నేను నక్సలైట్ విద్యార్థి సంఘాలలో ఎప్పుడు పనిచేయలేదు. ఆ మాటకొస్తే నేను ఆర్ట్స్ కాలేజ్ జనరల్ సెక్రటరీగా పోటీ చేసినప్పుడు నా పైన గెలిచిన వ్యక్తి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ నాయకుడు, ఆర్ఎస్సీ నాయకుడు. అంటే పీపుల్స్ వార్, అప్పటి పీపుల్స్ వార్ అనుబంధ విద్యార్థి సంఘ, ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘ నాయకుడే నా పైన ఆర్ట్స్ కాలేజ్ జనరల్ సెక్రటరీగా గెలిచారు. మరి నేను ఎక్కడ అర్బన్ నక్సలైట్ అవుతాను, లేదా నక్సలైట్ అవుతాను? కానీ సోమవీర్రాజు చెప్పేశారు. సో ఎందుకు ఈ మాటలు వాడతారంటే, ఎవరినైనా తమను వ్యతిరేకించే వారిని రేపు ఏదైనా చర్యలు తీసుకోవాలనుకుంటే వారు చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో ఉన్నారు అని. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ నిషేధిత పార్టీ కనుక, నిషేధిత పార్టీకి సంబంధాలు ఉన్న వారిపైన యూఏపీ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ లాంటి కేసులు పెట్టచ్చు. ప్రొఫెసర్ సాయిబాబా పైన ఎలాంటి కేసే పెట్టి
95% ఫిజికల్లీ క్రిపుల్ అయినా కూడా ఆయనను చివరి వరకు కూడా జైల్లో పెట్టి హింసించిన సంగతి మనం చూశాం కదా. సో అందువల్ల ఎవరినైనా అటాక్ చేయాలనుకున్నప్పుడు ఈ ముద్ర వేస్తూ ఉంటారు, వారికి అదొక ఎత్తుగడగా వేస్తుంటారు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏకంగా దిమాగీ నక్సల్లను సమాజంలో గుర్తించి ఐసోలేట్ చేయాలి. సో ఆయన కొత్త డెఫినేషన్ ఇచ్చాడు. జంగల్లో ఉన్న నక్సల్స్, హత్యారీ నక్సల్స్ అంటే ఆయుధాలు పట్టుకున్న నక్సలైట్లను మేము ఏరిపారేశాము, ఇక వాళ్ళు లేరు. కానీ దిమాగి నక్సల్స్ ఉన్నారు, నక్సలైట్ మైండ్ సెట్ అని. సో అక్కడితో ఆగలేదు. గతంలో ప్రభుత్వాలలో ఉండేవారు అని, ప్రభుత్వాలలో అడ్వైజర్గా ఉండేవారు, ప్రభుత్వాల ఆలోచనలను ప్రభావితం చేసేవారు, ప్రభుత్వాల కమిటీల్లో ఉండేవారు అన్నారు. అసలు ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళండి. నక్సలైట్ ఉద్యమాన్ని అత్యంత తీవ్రంగా అణచివేసింది కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కదా వరవరావు లాంటి వాళ్ళపైన సికింద్రాబాద్ కుట్ర కేసు ఇట్లాంటి కేసులు పెట్టి, మావోయిస్ట్ పార్టీ పైన నిషేధాలు పెట్టి, ఎన్కౌంటర్లు చేసి, బూటకపు ఎన్కౌంటర్ల విమర్శలు ఎదుర్కొని అసలు దానిపైన కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలు వేసి మామూలుగా జరిగిందా? ఇదంతా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది కదా. అక్కడ మీరు కాంగ్రెస్ పార్టీ హయాంలో మరి ఇంత నక్సల్స్ ఏరివేత ఊచకోత జరిగిందని అప్పుడు కూడా విమర్శలు వచ్చాయి కదా. సో ఈ హక్కుల సంఘాలు ఏమైనా బీజేపీ వచ్చాక మొదలయ్యాయా? పౌర హక్కుల సంఘాలు కాంగ్రెస్ హయాంలోనే మొదలయ్యాయి కదా పౌర హక్కుల సంఘాలన్నీ. సో కానీ మరి ఎందుకు అనగలుగుతున్నారంటే తనకు పొలిటికల్ అపోజిషన్ కూడా నిషేధిత పార్టీల జాబితాలో వేసేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అర్బన్ నక్సలైట్ అనేస్తున్నారు. కాంగ్రెస్నే కాదు, జెన్జీ ప్రొటెస్ట్లు అన్నారు, రైతులు ఉద్యమాలు చేస్తే వాళ్ళని అర్బన్ నక్సలైట్లే అన్నారు. ఇప్పుడు రేపు రాబోయే కాలంలో జరగబోయే ప్రమాదం ఏంటంటే ప్రశ్నించే ప్రతి ఆలోచనాపరుణ్ణి, ప్రశ్నించే ప్రతి మేధావిని, సమాజం గురించి ఆలోచించే ప్రతి మేధావిని, సామాన్యుల పక్షాన, శ్రమజీవుల పక్షాన, కష్టజీవుల పక్షాన పోరాడే ప్రజల పక్షాన మాట్లాడే ప్రతి ఒక్కరిని దిమాగీ నక్సలైట్ కేసులో వేసి వారిపైన అటాక్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అంటే ఎవరైనా వ్యవసాయ కూలీల సమస్యలపైన మాట్లాడినా, ఆదివాసీల సమస్యలపై మాట్లాడినా, ప్రభుత్వం రాజ్యం చేత మోసపోతున్న, ప్రభుత్వం చేత దెబ్బతింటున్నటువంటి వర్గాల ప్రజానీకం గురించి, కార్మికుల హక్కుల గురించి మాట్లాడిన వారందరినీ కూడా ఇక దిమాగీ నక్సల్ ఖాతాలో వేసి మోడీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపటానికి సిద్ధపడుతుందా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి రాజనీతి శాస్త్రవేత్తలపైన, మేధావులపై కూడా యూఏపీఏ లాంటి కేసులు పెట్టిన సందర్భం కూడా మనం చూశాం కదా. సో అందువల్ల రేపు రాబోయే కాలంలో సమాజం పక్షాన నిలబడి సోషల్ క్రిటిక్స్గా, పబ్లిక్ ఇంటలెక్చువల్స్గా ఎవరున్నా వారిని దిమాగీ నక్సల్స్గా అటాక్ చేయడానికి రంగం సిద్ధమవుతుందా అనేది అనుమానం. అదే జరిగితే దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను ప్రశ్నించడం అనేది ఉన్న హక్కు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడము, వ్యవస్థల్ని ప్రశ్నించడమే డెమోక్రసీ యొక్క బ్యూటీ. ఒకవైపు ఆర్ఎస్ఎస్ చీఫే చెప్తున్నాడు, ప్రశ్నించడం నేరం కాదు, నిరసన కూడా చర్చలో భాగం మీకు అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఒకవైపు చెప్తుంటే మనం చూస్తున్నాం కదా. నల్సర్లో 450 విద్యార్థులు ఒక రిప్రజెంటేషన్ తమ వైస్ ఛాన్సలర్కి ఇస్తే వాళ్ళే నిరసన చెలపలే, వాళ్ళే హింసను సృష్టించలే, వారేమీ అమర్యాదకరంగా ధర్నా చేయలే, వాళ్ళేం పోరాడలే, కేవలం తమ అభిప్రాయాన్ని చెప్తూ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. వైస్ ఛాన్సలర్ స్టూడెంట్స్ రిప్రజెంటేషన్ ఇస్తే వ్యవస్థలు ఎలా స్పందించాయి? బార్ కౌన్సిల్ ఏకంగా మొత్తం బ్యాచే అడ్వకేట్గా రిజిస్టర్ చేసుకోకూడదు అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. సో ఆ రకమైనటువంటి పరిస్థితి రాబోతుంది అనేదే భయం, అదే ఆందోళన. ఎందుకంటే స్వేచ్ఛ లేని సమాజం ఎప్పుడూ ప్రగతి వైపు పోదు, ప్రశ్నించడం లేని సమాజం ఎప్పుడూ ముందుకు పోదు. అందుకే సుప్రీంకోర్టు కూడా డిసెంట్ ఈజ్ ఇంటగ్రల్ టు డెమోక్రసీ అని, ఆర్ఎస్ఎస్ చీఫ్ అంటున్న డిసెంట్ కాన్స్టిట్యూషన్ ఎలో చేస్తుంది అని. కానీ డిసెంట్ రాజ్యాంగం అమలు చేసినప్పుడు, డిసెంట్ ప్రజాస్వామ్యంలో అంతర్భాగమైనప్పుడు ఆ డిసెంట్ వ్యక్తం చేసిన వ్యక్తిని దిమాగీ నక్సల్లను ముద్ర వేసి రాజ్యం వాటిని అణిచివేస్తే
నష్టపోయేది ఆ దిమాగి నక్సల్స్ అన్న మాట అన్నవారు రాజకీయంగా లాభపడచ్చు, కానీ నష్టపోయేది ప్రజాస్వామ్యం, స్వేచ్ఛాయుత సమాజం.